ఎంజీ రావు గారు, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ సమైక్యతా దివస్ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై అనేక విమర్శలు చేశారు. ముఖ్యంగా కశ్మీర్ అంశంలో నెహ్రూ తప్పు చేశారు అని చెప్పేసి సర్దార్ పటేల్ అభిప్రాయానికి నెహ్రూ విలువ ఇవ్వలేదు, అందుకే కొంత భాగం పాక్ ఆక్రమణలోకి వెళ్ళింది, అది నెహ్రూ తప్పిదం అనేది మోదీ మాట. సో నిజంగా అంటే మోదీ చేసిన ఆరోపణల్లో నిజమెంత? జమ్మూ కాశ్మీర్ సమస్య నెహ్రూ వల్లే తలెత్తిందా? అండ్ రీసెంట్గా చూసుకుంటే కనుక ఆపరేషన్ సింధూర్లో పీఓకేని ఆక్యుపై చేసుకునే మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం వచ్చినా కూడా మరి మోదీ ఎందుకు ఆ చర్య తీసుకున్నట్టు మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఏక్తా దివాస్ యూనిటీ డే అంటూ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ ఫస్ట్ హోమ్ మినిస్టర్, ఇండియన్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్వతంత్ర సమరయోధుడు. తర్వాత నేను ఉపయోగించబోయే పదం చాలా ముఖ్యమైనది, గాంధీ అనుయాయుడు. ఈజ్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డిసైపుల్స్ ఆఫ్ ది మహాత్మా గాంధీ అని కూడానండి. అటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదినాన్ని మనం 150వ జన్మదినాన్ని ఆల్మోస్ట్ ఏక్తా దివాస్, యూనిటీ దివాస్ కింద జరుపుకున్నాం. దేశ సమైక్యతా దినంగా జరుపుకున్నాం ఒక రకంగా. దాన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అహ్మదాబాద్లో స్వయంగా బీజేపీ పార్టీ కట్టిన అహ్మదాబాద్ సబర్మతి అంటే నర్మదా నది మీద కట్టిన చోట ఆయన ఈ మాట్లాడుతూ ఒక కాంట్రోవర్షియల్ ఇష్యూ మాట్లాడారు. అది వాస్తవమా కాదా చూద్దాం. అదేంటి? ప్రస్తుత జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూలో రక్తపాతానికి, ఇన్ని యుద్ధాలకి కారకుడు, ఆ ప్రాబ్లం ఇప్పటికీ అలా ఉండడానికి కారకుడు నెహ్రూ. ఆ రోజు వల్లభాయ్ పటేల్ చెప్పిన మాట వింటే, ఈరోజు నెహ్రూ మాట అంటే వల్లభాయ్ పటేల్ చెప్పిన మాట నెహ్రూ, అప్పుడు ప్రధాని నెహ్రూ వినుంటే ఇప్పుడు కాశ్మీర్ సమస్య ఉండకపోను అని ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక పెద్ద కామెంట్ చేయడం జరిగింది. ఇందులో వాస్తవాలు ఎంత అంటే, కాంగ్రెస్ ఒక ఆర్గ్యుమెంట్ చేస్తుంది, కానీ కాంగ్రెస్ ఏమంటుంది? వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయాలు ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. వల్లభాయ్ పటేల్ గాంధీ అనుయాయుడు, నెహ్రూ చెప్పింది హోమ్ మినిస్టర్ వింటారా, చెప్పింది ఆయన వింటారా అని వాళ్ళు కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని గ్రహించాలి. మనం ఏంటంటే ఇప్పటి నుండి 2025లో ఉన్నాం. రీసెంట్గా ఇండో పాకిస్తాన్ వార్ జరిగింది, 5వ యుద్ధం. ఈ యుద్ధంలో ఇండియా చాలా అప్పర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక పాకిస్తాన్ మోకాళ్ళ మీద నిలబడిపోయింది మోడీ గారి మాటల్లోనే. అది ఇటు నీళ్ళు అనమాట. మోకాళ్ళ మీద నిలబడినప్పుడు ఇండియా ఎందుకు ఆపరేషన్ సింధూర్ని వెంటనే సడన్గా ఆపి పీఓకేని స్వాధీనం చేసుకోలేదనేది కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు చాలాసార్లు మాట్లాడారు. ఎందుకు ఆపారు ఈ యుద్ధం, గెలిచే స్టేజ్లో ఎందుకు ఆపారు మోడీ గారు అని రాహుల్ గాంధీ గారు క్వశ్చన్ చేశారు. ఇది ఎలా పెడితే ఇప్పుడు అంటే ఎందుకు పీఓకేని స్వాధీనం చేసుకోలేదు ఇండియా ఇప్పుడు అనేది పెద్ద విషయం. అది 2025 ఇండియా ఏ సూపర్ పవర్, ఆల్మోస్ట్ 4వ అతిపెద్ద ఎకానమీ, మిలిటరీ సూపర్ పవర్ ఏది, ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీలో. మరి పీఓకేని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు ఓడిపోబోయే పాక్ నుంచి అనేది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ పెట్టేటప్పుడు ముందు మనం వెళ్ళి అసలు నెహ్రూ 1947-48 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో నెహ్రూ తీసుకున్న నిర్ణయం ఎలాంటిది, అప్పుడు వల్లభాయ్ పటేల్ గారు నెహ్రూకి ఏం చెప్పారు, ఏం జరిగింది, ఎందుకు యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితికి నెహ్రూ వెళ్ళారు, అసలు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఎందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తాన్ని మనం స్వాధీనం చేసుకోలేకపోయాం అనేది మనం గ్రహించాలి. ఈవెన్ ఇందిరా కూడా 1971 అంటే ఇందిరా అంటే ఇప్పటివరకే 5 యుద్ధాలు ఇండియా పాకిస్తాన్ల మధ్య జరిగితే అతిపెద్ద మంచి యుద్ధం ఏదంటే ఆపరేషన్ సింధూర్ అనేది పెద్ద యుద్ధం కాదండి. 1971లో పాకిస్తాన్ని 2 ముక్కలు చేసిన యుద్ధమే అత్యంత ప్రధానం. కానీ ఇందిరా ఎందుకు పీఓకేని స్వాధీనం చేసుకోలేదు అప్పుడు కూడా అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఇది వాస్తవంగా చరిత్రలో దాగిన సత్యాలు. ఈ సత్యాలను మనకు అనుకూలంగా మార్చుకోవడం కుదరదు, ఎందుకంటే ప్రజల ముందు ఎప్పుడూ కూడా ఫైనల్గా సత్యాలే ఉంటాయి. ఇప్పుడు అలా 1947-48లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఎలా జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగింది, నెహ్రూ ఏ నిర్ణయం తీసుకున్నారు, వల్లభాయ్ పటేల్ గారి పాత్ర ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు 1947లో భారత పాకిస్తాన్లకి స్వతంత్రం వచ్చింది. ఆగస్టు 15 మనకు వస్తే ఒక్కరోజు ముందు పాకిస్తాన్కి ఇచ్చారు అంతే. ఈ ఇండియా పాకిస్తాన్లో ఆగస్టు 15-14లో స్వతంత్రం పొందాయి. కానీ ఇండియా స్వతంత్రం వచ్చేటప్పటికి సుమారు 526 సంస్థానాలు ప్రిన్సిలీ స్టేట్స్ ఉండే.
అప్పటి హోమ్ మినిస్టర్, అంటే ఈ సంస్థలను ఏకీకరణ చేయడం బాధ్యత అనేది అప్పుడు హోమ్ మినిస్టర్కే వస్తుంది, ఆయన పరిధిలోకి వస్తుందన్నమాట. కానీ అప్పటికి మహాత్మా గాంధీ గారు బతికే ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. మహాత్మా గాంధీ గారి నిర్ణయమే అల్టిమేట్. ప్రజలు క్యాబినెట్, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ మాట వింటలేదండి. కేవలం గాంధీని వీళ్ళు కన్సల్ట్ అయ్యారే లేదో చూస్తున్నారు. దట్ ఈస్ ద స్టాచర్ ఆఫ్ ది మహాత్మా గాంధీ. ఆ టైంలో ప్రజలకి ఆయన దేవుడు అది. కాబట్టి ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైంది. గాంధీ కూడా యుద్ధం చెయ్యమని సజెషన్ ఇస్తాడు. అప్పుడు కరియప్ప అనే ఆర్మీ జనరల్ కూడా ఆశ్చర్యపోతాడు. ఏది అపాస్టిల్ ఆఫ్ నాన్ వైలెన్స్, అహింసా మూర్తి, ఈయన కూడా యుద్ధం చేయమంటున్నాడు. ఏంటంటే ఎందుకంటే పాకిస్తాన్ అంత దారుణంగా మన మీదకి వచ్చింది. లష్కర్స్ అని ఆ ట్రైబ్స్ మ్యాన్ ఆర్మీని పంపేయడం, ఆర్మీ ముసుగుల్లో వాళ్ళని తీవ్రవాదులు పంపేయడం, తీవ్రవాదుల ముసుగులు ఆర్మీని పంపడం. ఈ యుద్ధం 1947 అక్టోబర్లో మొదలయ్యి 1949 జనవరి, ఫిబ్రవరి వరకే జరిగింది. అంటే ఒక సంవత్సరం పాటు, సంవత్సరంన్నర, అంటే 2 సంవత్సరాల పాటు యుద్ధం జరిగిందండి. అంటే తీవ్రమైన యుద్ధమే జరిగింది, అంత ఈజీ కాదు. ఇండియా కూడా 7,000 మందిని కోల్పోతే పాకిస్తాన్ 20,000 మంది సైన్యాన్ని కోల్పోయింది, గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా యుద్ధం ఐక్యరాజ్య సమితి నిర్ధారించిన సీజ్ ఫైర్కు అనుకూలంగా జరిగింది. ఇప్పుడు ఎల్ఓసిగా చెప్పబడే ఎల్ఓసి అప్పుడు సీజ్ ఫైర్ లైన్, దాన్నే లైన్ ఆఫ్ కంట్రోల్ సీజ్ ఫైర్గా వచ్చింది. దాని తర్వాత యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైను ఇవన్నీ వస్తాయి అన్నమాట. మరి ఏం జరిగింది అంటే 2 సంవత్సరాల పాటు ఇవి పోరాడుకుంటూ ఉంటే పాకిస్తాన్ వెనకాల అప్పటి గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపోర్ట్ చేస్తున్నాయి ఇండైరెక్ట్గా, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అప్పటికి అమెరికా బ్రిటన్లో పాకిస్తాన్ వైపే, పాకిస్తాన్ని క్రియేట్ చేసే అవే, గుర్తుపెట్టుకోవాలి బ్రిటన్. ఎందుకంటే ఇండియా ఎప్పుడు సూపర్ పవర్ అవ్వకూడదు, ఇండియా ఎప్పుడు కూడా బాల్కనైజేషన్, చిన్న చిన్న దేశాలు విడిపోవాలి. అంత పెద్ద దేశంకి స్వతంత్రం ఇస్తే మనం తట్టుకోలేమని వాళ్ళ కోళ్ళు. అందుకే బ్రిటన్ అక్కడ పాకిస్తాన్ని క్రియేట్ చేసింది, దేశాన్ని విభజించింది. దానికి ఉదాహరణ ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెడితే అమెరికా, బ్రిటన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినాయండి, గుర్తుపెట్టుకోవాలి. వెస్టర్న్ కంట్రీస్ అన్నీ పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టు, 2025లో ఉన్న నాయకులు ఏదైనా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇండియా ఈజ్ అ పవర్ఫుల్ కంట్రీ. ఇప్పుడు 2025లో ప్రైమ్ మినిస్టర్కి, చీఫ్ మినిస్టర్కి చాలా తక్కువ కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఆకలి బాధ లేదు ఇండియాలో, గుర్తుపెట్టుకోవాలి. ప్రజల నుంచి పెద్ద పెద్ద డిమాండ్లు ఏమి లేవు. కానీ 1947కి వెళితే అప్పుడే 1500 సంవత్సరాల పాటు పరాయి పాలనలో మగ్గి అప్పుడే స్వతంత్రం సంపాదించుకున్న, అప్పుడే పుట్టిన ఒక శిశువు లాంటి దేశం భారతదేశం. అప్పటి ప్రధానికి ఎన్ని కష్టాలు ఉంటాయండి. ఆర్మీ సరిగ్గా లేదు, ఆర్మీ అప్పుడే అదుపులోకి వచ్చింది, ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, పరిపాలన మీద గ్రిప్ లేదు, విభజన ఏదీ లేదు. ఆ సమయంలో వెంటనే కొన్ని రోజుల్లో యుద్ధం మొదలైంది. మరి అప్పటి ప్రైమ్ మినిస్టర్ అప్పుడే వచ్చిన స్వతంత్రాన్ని కాపాడడం ప్రధానమా, ప్రజల కోరికలు తీర్చడం ప్రధానమా, దేశ భద్రత ముఖ్యమా, ఏం చేయాలి, యుద్ధం చేయమనండి. అప్పుడే పుట్టిన శిశువు యుద్ధం చేయగలరా? అలాంటి అంటే 1947 వాస్తవ పరిస్థితులు చూడాలి. అప్పటికే 2 సంవత్సరాల యుద్ధం, చాలా డబ్బు పెడుతున్నాం. జనరల్ కేఎం కరియప్ప అక్కడ యుద్ధంలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. చాలా ఘోరమైన పరిస్థితి. వల్లభాయ్ పటేల్ గారు ఇంకా 526 సంస్థల్ని ఏకీకరణ చేస్తున్నారు. ఒక్క మినిస్ట్రీ కూడా సరిగ్గా లేదు, ఎవ్వరికి ఏదీ లేదు. ఎందుకంటే అప్పుడే ఇంక ఇల్లు సర్దుకోలేదు. 2025 ఈజ్ డిఫరెంట్, గుర్తుపెట్టుకోవాలి. కానీ పాకిస్తాన్ వెనకాల అటు ముస్లిం దేశాలు, బ్రిటన్, అమెరికాలు సపోర్ట్ ఉన్నాయి. మరి గుర్తుపెట్టుకోవాలి. అప్పటికి యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ ఇంకా మనకు రాలేదు. ఇండియాకి శత్రువుగా యుఎస్ఎస్ఆర్ చూస్తుంది. అప్పటికి ఎవరూ లేరు. చైనా అక్కడ రెడీగా ఉంది, కమ్యూనిస్ట్ చైనా అల్లకొల్లోలంగా ఉంది, దాని గొడవ ఏమీ లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా యుద్ధం చేయాలా? యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది. అప్పుడు బ్రిటన్, అమెరికాలు ఇంకా ఫుల్ సపోర్ట్ చేసి కాశ్మీర్ లాక్కోవడానికి అవి సపోర్ట్ చేసే స్టేజ్లో అప్పుడు నెహ్రూ గారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్ట్రీ, ఆర్మీ ఒక లెటరు నెహ్రూ గారు అందుకుని, అంటే కొన్ని నెలల యుద్ధం కొనసాగితే ఇండియా ఇంకా లాస్ అయ్యే అవకాశం ఉంది భూభాగంలో అనే ఒక రిపోర్ట్ని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారం చేసుకుని చాలా తొందరపడి నెహ్రూ యుఎన్కి వెళ్ళి సీజ్ ఫైర్ చేశారు. అంతేకాని గెలిచే స్టేజ్లో ఇండియా ఉంది అని అనకూడదు. ఎందుకంటే అప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఇండియా ఉంది, ఆహార పదార్థాలు కూడా లేవు, గుర్తుపెట్టుకోవాలి. సో చాలా అనివార్యమైన పరిస్థితుల్లో చేసుకున్నారు. ఇప్పుడు కూడా చూడండి, పిఓకేని ఆక్యుపై చేసుకునే స్టేజ్లో ఉండి అక్కడ ఎయిర్ బేసెస్లు అన్నీ కొట్టేసి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు, నేవీ కదలలేని స్థితిలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యే స్టేజ్లో ప్రైమ్ మినిస్టర్ గారు పిఓకేని ఆక్యుపై చేసుకోకుండా ఎందుకు యుద్ధం మానేశారు అంటే
ప్రైమ్ మినిస్టర్ చెప్పరు మోడీ గారు. ఎందుకు అంటే ఇప్పుడు పాకిస్తాన్ మనం కొట్టవచ్చు, కానీ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఆపేసి ఉంటారు? పీఓకేని ఆక్యుపై చేసుకోవడం ఇప్పుడు మోడీకి కుదరదు. ఎందుకంటేనండి అక్కడ పాకిస్తాన్ ఆర్మీ అక్కడ దాని దగ్గర 160 అణుబాంబులు ఉన్నాయి, అణు యుద్ధం దారి తీయొచ్చు. కాబట్టి మోడీ చేతులు కట్టుకున్నారన్నమాట. అప్పుడు నెహ్రూకి ఏవైతే ఉంటాయో ఇష్యూలు ఇప్పుడు మోడీకి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు యూనిటీ ఆఫ్ స్టాట్యూ వల్లభాయ్ పటేల్ గారి దగ్గర మాట్లాడిన మాట పొలిటిసైజేషన్, కానీ వాస్తవ హిస్టరీ కాదండి. కాంగ్రెస్ తప్పు చేసింది, నెహ్రూ గారు తప్పు చేశారనే మోడీ గారు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ, బీజేపీ ఈజ్ ద డిఫరెంట్ ఐడియా, కాంగ్రెస్. మోడీ గారికి కూడా ఒకటి ఉంది, అసలు ఐ వాంట్ టు ఎరేజ్ ది నేమ్ ఆఫ్ ది నెహ్రూ అంటూ ఉంటారు మోడీ గారు. హౌ ఇట్ కెన్ పాసిబుల్? అసలు నెహ్రూ రోల్ ఏంటి అనేది చూడాలి. కానీ వల్లభాయ్ పటేలు, నెహ్రూ, ఈ విషయాన్ని నేను ముగించేటప్పుడు ఒకటే చెప్తున్నా. వల్లభాయ్ పటేలు, నెహ్రూ వీళ్ళిద్దరిలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. మరి వల్లభాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ అవుతే ఇండియా ఎలా ఉండేది, నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అవుతే ఇప్పుడు ఎలా ఉన్నాం, వల్లభాయ్ పటేల్ అవుతే చాలా గొప్పగా ఉండేవాళ్ళం అంటారు. కానీ అప్పటి దేశానికి చాలా ప్రాముఖ్యత తీసుకొచ్చి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ. ఈ విషయాన్ని కూడా ఇప్పుడు కొన్ని జనరేషన్ ఒప్పుకోవు. నెహ్రూ స్వతంత్రం తెచ్చింది, గాంధీ గారు కాదండి ఇండియాకి అంటారు. బట్ ఇట్ ఈస్ ఎ ఫూలిష్నెస్ అనమాట. గాంధీ స్వతంత్రం తేవడం అనేది సహజం. ఓకే, నేను షిరిడి సాయిబాబా మాటల్లో, పెద్ద పెద్ద యోగుల మాటల్లో, రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్లో, సిఎఫ్ ఆండ్రూస్ మాటల్లో, ఐన్స్టీన్ మాటల్లో, ఎంతో గొప్ప మార్షల్ లాంటి గొప్ప గొప్ప ప్రపంచంలో ఉన్న లియో టాల్స్టాయ్ మాటల్లో చెప్తున్నా, ఇండియాకి స్వతంత్రం తేవడం ముఖ్యం కాదు, ఎలా వచ్చింది అనేది ముఖ్యం. శాంతియుతంగా ఇండియాకి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇండియా కలిసి ఉంది. అది గాంధీ వల్లే వచ్చింది. ఈవెన్ వల్లభాయ్ పటేల్ కాదండి, వల్లభాయ్ పటేల్, నెహ్రూ, గాంధీ ముందు ఏంటో తెలుసా మీకు? వల్లభాయ్ పటేల్ని తర్వాత సర్వేపల్లి, ఇంకా తర్వాత రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరినీ యంగ్ జనరేషన్ నెహ్రూలందరినీ తీసుకొచ్చింది గాంధీ. వాళ్ళకి బడ్డోలి సత్యాగ్రహంలో గైడెన్స్ ఇచ్చింది గాంధీ అనే ఐడియాలజీ ప్రకారం. అప్పుడే సర్దార్ అనే బిరుదు గాంధీ ఇచ్చిందే. గాంధీ వెనకాల ఉన్న అనుయాయుల్లో మంచి డిసైపుల్ వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్కి గాంధీ అంటే దైవంతో సమానం. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి డిస్ప్యూట్ లేవు. ఇద్దరు కలిసే ఎర్రవాడ జైల్లో ఉండడం కూడా జరిగింది. ఈవెన్ గాంధీ చనిపోయిన తర్వాత కూడా వల్లభాయ్ పటేల్ గాంధీ అనే బతికారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. వల్లభాయ్ పటేల్ గాంధీ అనుయాయుడు. ఈరోజు బీజేపీ వల్లభాయ్ పటేల్ మా నాయకుడు అన్నట్టు మాట్లాడుతుంది. కాంగ్రెస్ వల్లభాయ్ పటేల్ అసలు కాంగ్రెస్ మ్యాన్ అని చెప్పుకోవడానికి కూడా దానికి సరిపోవడంలే, మాటలు సరిపోవడంలే, లీడర్షిప్ ప్రాబ్లం అనమాట. ఇవన్నీ వాస్తవాలండి. వల్లభాయ్ పటేలే నెహ్రూకి సజెషన్ ఇచ్చారు, ఇవన్నీ తీసుకున్నారు. వల్లభాయ్ పటేల్ మాట అంటే అప్పుడు హోమ్ మినిస్టరు, తర్వాత నెహ్రూ సంయుక్తంగా కన్సెన్స్ ఏకాభిప్రాయంగా చాలా డిసిషన్ తీసుకుని ఇండియాని ఏకీకరణ చేయడం జరిగింది. వల్లభాయ్ పటేలు బాగా చేయొచ్చు, కానీ అప్పుడున్న నెహ్రూకే కీర్తొద్దు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో విజయం ఎవరిది? ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి వస్తుందండి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ఇస్తారా క్రెడిట్? మోడీ గారికి ఇస్తారా? ఈ క్రెడిట్ విఫలమైనా ఏదైనా అప్పుడున్న ప్రధానికే వస్తుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ మోడీదే, అప్పుడు ఉన్న అన్నిని నెహ్రూదే. నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది హిస్టోరికల్ ఫ్యాక్ట్స్. 1947లో భారతదేశ పరిస్థితిని చూసుకుని అప్పుడు నాయకులు తీసుకున్న నిర్ణయాలకే మనం ఇవ్వాలి. ఇప్పుడు భగవంతుడు 1947లో డిసిషన్ ఇప్పుడు మనం తీసుకోవడానికి మనకివ్వడు. చరిత్రలో జరిగిన తప్పిదాలు కాదు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం